ఈ రోజు వీడియోలో అమ్మ సద్దవడలు ఎలా చేస్తుందో చూపిస్తాను. ఫస్ట్ హాఫ్ కిలో వరకు సద్దలు తీసుకొని కడిగి ఆరబెట్టేసుకోవాలి. కంప్లీట్గా ఆరనవసరం లేదు, సద్దల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి పిండి మొత్తం కూడా కొంచెం తడిగా అవుతుంది. ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టైం గ్రైండ్ చేసుకున్నప్పటికీ మనకి పిండి మెత్తగా అవుతుంది. మేము తీసుకున్న సజ్జలకి అయితే 300 గ్రామ్స్ వరకు బెల్లం పట్టింది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కరగపెట్టుకోవచ్చు, లేదా వాటర్ పోసి పక్కన పెట్టేస్తే కరిగిపోతుంది. ఆ వాటర్ పిండిలో వేసుకొని మనకి ఉండలా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని ఉండలా చేసుకొని ఇలా వడలుగా వేసుకొని వేడి వేడి నూనెలో వేసుకుంటే చక్కగా పొంగుతాయి. రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ సద్ద వడలు అయితే రెడీ అయిపోతాయి. అమ్మ చేసినట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో.